హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్పైసీ ఫ్రైడ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇది మనకి సాంబార్ రైస్లోకి కానీ, రసం రైస్కి కానీ, రోటీస్కి కానీ ప్రతి దాంట్లోకి బాగుంటుంది. ముందుగా నేను ఒక 500 grams ఆఫ్ చికెన్ తీసుకున్నా. దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నా. అందులో ఒక 1/2 tablespoon ఆఫ్ పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు అండ్ 2 tablespoon ఆఫ్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ గరం మసాలా, సగం నిమ్మకాయ పిండుకోవాలి. 2 tablespoon ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు ముక్కలకి. 30 minutes వరకు పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసేసేయాలి. ఇప్పుడు మనం దాన్ని మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 నుంచి 3 మిరపకాయలు వేసుకోవాలి. కొన్ని కరివేపాకు, కొన్ని ఫ్రెష్ పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటితోటి బాగా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దాన్ని మూత పెట్టేసి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 20 నిమిషాలు అయినాక మూత తీసేసి ఒకవేళ మీకు సాల్ట్ కావాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, మన స్పైసీ జ్యూసీ ఫ్రైడ్ చికెన్ రెడీ.